Hello viewers, welcome to Telugu Scit tutorials. ఈరోజు మనం మామూలు లాంగ్వేజ్లకి జావాకి మధ్య ఉన్న డిఫరెన్స్లు చెప్పుకుంటూ వచ్చాము. ఫస్ట్ డిఫరెన్స్ అయింది, సెకండ్ డిఫరెన్స్ అయింది. ఈరోజు మనం థర్డ్ డిఫరెన్స్ చెప్పుకోబోతున్నాము. ఆ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే సి ప్లస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కానీ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అనేది మనం చెప్పుకోబోతున్నాం. సో సి అండ్ C++ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బట్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? వెన్ వీఆర్ సేయింగ్ ఏ ప్లాట్ఫామ్, a programming language is platform dependent, and when a programming language is platform independent programming language, ఎప్పుడు మనం చెప్తాము ఒక లాంగ్వేజ్ వచ్చి ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, అదే జావా అయితే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎలా చెప్తామంటే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని అప్లికేషన్స్ కంపైలేషను, ఎగ్జిక్యూషను ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరిగినట్లయితే అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఏంటి? ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలోస్ ఇట్స్ అప్లికేషన్స్ టు పర్ఫార్మ్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆన్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఈజ్ సి అండ్ C++ అని. హౌ కెన్ యూ సే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్కి మనం ఏమని నిర్వచనం, డెఫినేషన్ చెప్పుకోవచ్చు అంటే, ప్రారంభంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి ప్రోగ్రామ్ తీసుకున్నాను, దాన్ని కంపైల్ చేశాను. కంపైల్ చేసిన తర్వాత నాకు .exe ఫైల్ అనేది క్రియేట్ అయింది. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చిట్ట చివరికి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది ప్రాసెస్ మామూలుగా. అంటే ఇనిషియల్లీ ఐఎమ్ టేకింగ్ వన్ సి ప్రోగ్రామ్, కంపైలింగ్. ఆఫ్టర్ కంపైలింగ్ .exe ఫైల్ ఈజ్ క్రియేటెడ్. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు గెట్ సమ్ అవుట్పుట్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫర్ కంపైలేషన్ వీఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. For execution I am using Linux operating system. If you compile my C program on Windows operating system, here I am getting .exe file. .exe file contains only Windows representations, but my C engine represents Linux representations. అంటే ఇక్కడ విండోస్ రిప్రజెంటేషన్స్కి లైనక్స్ రిప్రజెంటేషన్కి సమ్ మిస్ మ్యాచ్ అనేది వస్తూ ఉంది కదా. మిస్ మ్యాచ్ ఈజ్ కమింగ్. ఆటోమేటిక్లీ అవర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ కంపైలేషన్ అనేది విండోస్ రిప్రజెంటేషన్స్లో జరిగింది, ఎగ్జిక్యూషన్ అనేది లైనక్స్ రిప్రజెంటేషన్లో జరిగేటప్పుడు మనకు తెలియకుండానే అక్కడ ఒక గ్యాప్ వస్తుంది. దాన్నే మిస్ మ్యాచ్ ఈజ్ కమింగ్. ఆటోమేటిక్లీ అవర్ ప్రోగ్రామ్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. బట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ మై సి ప్రోగ్రామ్, సో వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ simple manipulation. That is, finally for compilation and for execution we have to maintain same operating system. Why? Because my executive file contains Windows representations. My .exe file contains Windows representations. So C engine also will contain Windows representations. Then only it will understand. .exe representations understand by the C engine, then it will execute it and we will get some output. Otherwise, so we should not provide Linux operating system. Linux operating system execution గాన ప్రొవైడ్ చేసామంటే మనకు అవుట్పుట్ రాదు, ఎందుకంటే అక్కడ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ సి అండ్ C++ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేసి పూర్తిగా అర్థమవుతాం. సో బై దిస్ డయాగ్రామ్ వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ .c ఫైల్తో ఒక సి ప్రోగ్రామ్ని నేను రాశాను. అంటే ఈ .c ఫైల్ నేను కంపైలేషన్ చేసినప్పుడు దేని మీద కంపైలేషన్ చేస్తున్నాను అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైల్ చేస్తున్నాను.
అంటే .exe ఫైల్ కంటైన్స్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఇట్ ఈస్ జనరేటెడ్ యాజ్ పర్ విండోస్ రిప్రజెంటేషన్. ఇది మనకు విండోస్ రిప్రజెంటేషన్ ప్రకారం జరుగుతుంది. ఈ .exe ఫైల్ అనేది ఉంది కదా, ఈ .exe ఫైలు ఇది ఉంది కదా, ఈ .cని కంపైల్ చేసిన తర్వాత విండోస్ రిప్రజెంటేషన్లో కంపైల్ అయింది. వచ్చిన ఈ ఫైలు అంటే జనరేట్ అయిన ఫైలు .exe ఫైల్. ఇది డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఇట్ ఈస్ జనరేటెడ్ యాజ్ పర్ విండోస్ రిప్రజెంటేషన్. ఇక్కడ విండోస్ రిప్రజెంటేషన్లో మనం కంపైల్ చేసాం కాబట్టి 0101 1010 0101 1010 అనేది ఏమంటే .exe ఫైల్. ఇది విండోస్ రిప్రజెంటేషన్. కానీ నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లైనెక్స్తో చేస్తున్నాను కాబట్టి అక్కడ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది, నాకు అవుట్పుట్ అనేది రాదు. అర్థమవుతుంది కదా. అంటే మనకు ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైలేషన్ జరగాలి, అదే సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, అంటే విండోస్ మీద జరిగితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉండాలి, లైనెక్స్ మీద జరిగితే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమే, అంటే కంపైలేషను విండోస్, ఎగ్జిక్యూషన్ కూడా విండోసే ఉంటే అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది దేంట్లో ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే C అండ్ C++ లాంగ్వేజెస్. ఇప్పుడు కమ్ ఫర్ ద సెకండ్ వన్. ఇప్పుడు రెండో దానికి వస్తే మనం ఇది అయింది. రెండో దానికి వస్తే జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా దాని అప్లికేషన్స్ కంపైలేషన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరగాలి, ఎగ్జిక్యూషన్ అనేది వేరే ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరిగితే అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్కి మనం చెప్పే నిర్వచనం. అంటే మనకు అర్థమవుతుంది కదా. If any programming language allows its applications to perform compilation is on one operating system and execution is another operating system, then that programming language is called platform independent programming language. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం జావా. No other programming language is like Java, even including Python also. హౌ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది మనం చూస్తాం. వాట్ ఈజ్ ద ప్రూఫ్ అంటే సి ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అని అంటే సి ఈజ్ డిపెండెంట్, C++ ఈజ్ ఆల్సో ప్లాట్ఫామ్ డిపెండెంట్. దట్ డస్ నాట్ మ్యాటర్ టు అస్. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది జావా లాంగ్వేజ్ కాబట్టి సి ప్లాట్ఫామ్ డిపెండెంటా ఇండిపెండెంటా, C++ ప్లాట్ఫామ్ డిపెండెంటా ఇండిపెండెంటా అనేది మనకు అవసరం లేదు. వీఆర్ నాట్ సి డెవలపర్స్, వీఆర్ జావా డెవలపర్స్, వీఆర్ లర్నింగ్ జావా ఓన్లీ. కాబట్టి మనకు C++ గురించి అది మనకు అంత విషయం కాదు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మనం జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది ఎలా అనేది మనం తెలుసుకోవడం. దానికోసం మనం C++ని జావాతో పోల్చాం. వీ మస్ట్ నో హౌ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది చూడాలి. మోర్ కాన్సన్ట్రేషన్ అనేది మనం దాని మీదనే పెట్టాలి. యాజ్ పర్ డెఫినేషన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట ఐ ఆమ్ టేకింగ్ జావా ప్రోగ్రామ్, ఒక జావా ప్రోగ్రామ్ తీసుకుంటా. ఇఫ్ ఇట్ ఈజ్ జావా ప్రోగ్రామ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది దేంతో ఉంటుంది? ఇంతకుముందు C అన్నప్పుడు .c అన్నాం, ఇక్కడ జావా అన్నప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది .java మస్ట్ బి .java. ఆఫ్టర్ టేకింగ్ దిస్ జావా ప్రోగ్రామ్ ఐ నీడ్ టు కంపైల్ దిస్. నాకు జావా ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు నేను దాన్ని కంపైల్ చేస్తాను. Java program, definitely I need to go for compilation. In the case Java application, after compilation we are able to get one file. That file is not .exe. అక్కడ Cలో కంపైలేషన్ చేసిన తర్వాత .exe ఫైల్ జనరేట్ అయింది కదా, అలా కాదు. ఇక్కడ .javaని కంపైల్ చేస్తే మనకు .exe కాదు వచ్చేది, దట్ ఈజ్ .class ఫైల్. .exe ఫైల్ కాదు, .class ఫైల్ అనేది వస్తుంది. యాజ్ పర్ ద డెఫినేషన్ దిస్ .class ఫైల్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మనకు డెఫినేషన్ ఏం చెప్పారు?
కంపైలేషన్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరగాలి, ఎగ్జిక్యూషన్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా పర్వాలేదు దాని మీద జరగాలి. అట్లా జరిగితేనే అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు నిర్వచనం ప్రకారం. సో దిస్ ఈజ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఫర్ కంపైలేషన్ I used Windows operating system. This is one execution. Performed on Linux operating system, అది ఎగ్జిక్యూషన్ అక్కడ జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జిక్యూషన్ పర్ఫార్మ్డ్ ఆన్ యూనిక్స్ ఆపరేటర్. అంటే నేను విండోస్ మీద కంపైలేషన్ చేశాను, ఆ ప్రోగ్రామ్ తీసిపోయి ఎగ్జిక్యూషన్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరగచ్చు, లేదా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరగచ్చు, లేదా సోలార్సిస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద జరగచ్చు, లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే జరగచ్చు. I compiled my Java program on Windows operating system, but I execute that same Java program on 4 operating systems. What are those? Linux or Unix or Solaris or Windows. Overall, this type of programming system is platform independent programming language. ఇది విషయం. స్టిల్ నా ప్రశ్న ఏంటంటే, హౌ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదే మనకు ఇంపార్టెంట్ భాగం దీంట్లో. వెన్ ఐ కంపైల్ జావా ప్రోగ్రామ్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆటోమేటికలీ కంపైలర్ విల్ జనరేట్ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఇంత మునిపే తెలుసుకున్నాం. దిస్ ఈజ్ నాట్ డాట్ exe ఫైల్ అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ డాట్ క్లాస్ ఫైల్. వాట్ ఎగ్జాక్ట్లీ ద నేచర్ ఆఫ్ ది డాట్ క్లాస్ ఫైల్ అని అంటే, ద నేచర్ ఆఫ్ ది డాట్ క్లాస్ ఫైల్ ఈజ్ ఇట్ కంటైన్స్ బైట్ కోడ్. అది ఇక్కడ విచిత్రం. .exe ఫైల్ లాగా డాట్ క్లాస్ ఫైల్లో మామూలుగా ఏదో 0101011010 అని ఉండదు. దీంట్లో ఏముంటుందంటే బైట్ కోడ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ దిస్ బైట్ కోడ్ అంటే, ఇట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్. అక్కడ కంపైలేషన్ జరిగితే డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్ వస్తుంది. అది అక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటే ఎగ్జిక్యూషన్ జరిగేసి అవుట్పుట్ వచ్చేస్తుంది. అట్లా కాదు ఇది. ఈ బైట్ కోడ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే కోడ్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్, వాట్ ఈస్ దిస్ కోడ్? ఇట్ ఈస్ ఇన్ ఇంటర్మీడియట్ కోడ్. ఇంటర్మీడియట్ కోడ్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ సోర్స్ కోడ్ అండ్ మిషన్ కోడ్. సోర్స్ కోడ్కి మిషన్ కోడ్కి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను రిప్రజెంట్ చేయదు, లైనక్స్ రిప్రజెంటేషన్స్ కాదు, సోలార్సిస్ రిప్రజెంటేషన్ కాదు, యూనిక్స్ రిప్రజెంటేషన్ కాదు, లేదా ఇంకా మ్యాకింతోస్ రిప్రజెంటేషన్ కాదు, ఏది కాదు. దేన్ని ఇది ఇంక్లూడ్ చేసుకోదు. ఎందుకు అంటే, వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ విండోస్ అంటే, ఫర్ కంపైలేషన్ ఐ యూజ్డ్ విండోస్. Even though used Windows for compilation, but dot class file bytecode does not include Windows representation. That bytecode any of the operating systems representation as per the representation. How many operating systems representing to run dot class file అంటే ఇక్కడ మనం తీసుకుంది 4 operating systems. If you want to run dot class file on Linux operating system, dot class file must have Linux representations only. Intermediate code representations are not worked out. If you want to run dot class file on Unix operating system, dot class file must have Unix representations only. If you want to run your dot class file on Solaris operating system, your bytecode must have Solaris representations. If you want to run your dot class file on Macintosh operating system, your bytecode must have Mac representations. Similarly, Windows representations. So it is my dot class file is not going to execute directly. Dot class file contains intermediate code representations. Here mismatch is coming. It is particular situation. So Sun Microsystem has provided కన్వర్టర్స్ ఆర్ ట్రాన్స్లేటర్స్. ఇప్పుడు ఒకటి ఉంది. ఇప్పుడు విండోస్ మీద నేను కంపైల్ చేసిన ఆ వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇది బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ని అర్థం చేసుకుంటే లైనక్స్ మీద కానీ, సోలార్సిస్ మీద కానీ, యూనిక్స్ మీద కానీ, లేదా మ్యాకింతోస్ మీద కానీ, లేదా విండోస్ కానీ దానికి మార్చుకునేటట్టుగా సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఏం చేశారంటే కన్వర్టర్స్ లేదా వాటిని ఏమంటారంటే ట్రాన్స్లేటర్స్ అనేటివి కనిపెట్టారు. వాట్ దీస్ కన్వర్టర్స్ ఆర్ డూయింగ్ అంటే, కన్వర్టర్స్ ఆర్ టేకింగ్ దట్ న్యూట్రల్ బైట్ కోడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూసామంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ
ఇది తీసుకున్నాం. ఇక్కడ నేనేం చేశానంటే డాట్ జావా ఫైల్ నేను ప్రోగ్రామ్ సేవ్ చేశాను. దాన్ని కంపైల్ చేస్తే నాకేమొచ్చింది, డాట్ క్లాస్ ఫైల్ వచ్చింది. ఈ డాట్ క్లాస్ ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్. నేను ఆల్రెడీ చెప్పాను దీన్ని. ఇట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఎందుకంటే ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకోలేదు అటువంటి కోడ్. ఇట్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ ఆఫ్ ది ఆపరేటింగ్ రిప్రజెంటేషన్స్ ఇంక్లూడింగ్ విండోస్ ఆల్సో. ఇక్కడ విండోస్ మీదనే ఇది కంపైల్ చేసాం. అట్లాంటి విండోస్ అయినా అర్థం చేసుకుంటుందంటే కాదు, ఇది బైట్ కోడ్, ఇంటర్మీడియట్ కోడ్. కాబట్టి ఈ డాట్ క్లాస్ ఫైల్ ఇంటర్మీడియట్ కోడ్ రిప్రజెంటేషన్ ఈ విండోస్ మీద ఉన్న దాన్ని మనం డైరెక్ట్గా దేని మీదనో ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ రాదు. అందుకోసమని ఏం చేశారంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు దానికి తగినట్టుగా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ కన్వర్టర్స్ని యూజ్ చేశారు. ఈ కన్వర్టరు ఈ బైట్ కోడ్ని కన్వర్ట్ చేసి లైనక్స్ అర్థం చేసుకుంటే రిప్రజెంటేషన్లోకి మారుస్తుంది. ప్రతిదానికి కన్వర్టర్ ఉంది చూడండి. లైనక్స్కి ఒక కన్వర్టర్ ఉంది, సోలార్సిస్కి ఒక కన్వర్టర్ ఉంది, యునిక్స్కి ఒక కన్వర్టర్ ఉంది, విండోస్కి ఒక కన్వర్టర్ ఉంది. అంటే మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడే విండోస్కి మనం డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుతుంది ఏమనండి, విండోస్ 64 బిట్టా, లైనక్సా, మ్యాక్ అని చెప్పినట్టు. దానికి అనుకూలంగా ఇది నేను డౌన్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసేటప్పుడే ఆ కన్వర్టర్ కూడా ఆ సాఫ్ట్వేర్తో సహా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇది కన్వర్ట్ చేసి లైనక్స్ అర్థం చేసుకునే రీతిలోకి మార్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ బైట్ కోడ్ని కన్వర్ట్ చేసి సోలార్సిస్ అర్థం చేసుకునేటట్టుగా మారుస్తుంది. అంటే ఈ ఇంటర్మీడియట్ కోడ్ బైట్ కోడ్ అనేది మనకు తెలిసింది. వాట్ దీస్ కన్వర్టర్స్ ఆర్ డూయింగ్ అనేది మనకు అర్థమైంది. కన్వర్టర్స్ ఆర్ టేకింగ్ దట్ న్యూట్రల్ బైట్ కోడ్ ఫ్రమ్ డాట్ క్లాస్ ఫైల్ అండ్ దే ఆర్ కన్వర్టింగ్ దిస్ న్యూట్రల్ బైట్ కోడ్ టు లోకల్ ఓఎస్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో లోకల్ ఓఎస్ రిప్రజెంటేషన్ ఏదంటే లైనక్స్, సెకండ్ దాంట్లో సోలార్సిస్, థర్డ్ దాంట్లో ఏమొస్తుందంటే యునిక్స్, సెకండ్ దాంట్లో సోలార్సిస్. దాన్ని అర్థం చేసుకునేటట్టుగా కన్వర్ట్ చేస్తుంది. నౌ వీఆర్ ప్రొవైడింగ్ కన్వర్టర్స్ ఇన్ దిస్ లొకేషన్ ఓన్లీ. ఇక్కడ వీటికి డాట్ క్లాస్ ఫైల్కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దీనికి మధ్యలో కన్వర్టర్స్, ప్రతిదానికి కన్వర్టర్స్ ఇక్కడ పెట్టారు. ఇవి కన్వర్టర్స్. హియర్ వన్ కన్వర్టర్, హియర్ వీ రిక్వైర్డ్ అనదర్ కన్వర్టర్, హియర్ వీ రిక్వైర్డ్ అనదర్ కన్వర్టర్, హియర్ వీ రిక్వైర్డ్ అనదర్ కన్వర్టర్, హియర్ ఫర్ అనదర్ కన్వర్టర్. ఈ విధంగా 5 ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టినాను నేను. లైనక్స్, సోలార్సిస్, యునిక్స్, విండోస్, ఇంకా మ్యాకింతోస్ అని అనుకో. వీటి 5 అర్థం చేసుకునేదానికి 5 కన్వర్టర్లు. వీ రిక్వైర్డ్ వన్ కన్వర్టర్ ఫర్ సోలార్సిస్, అనదర్ కన్వర్టర్ ఫర్ విండోస్. వాట్ దిస్ కన్వర్టర్ ఏబుల్ టు డూ? ఏం చేస్తుంది ఈ కన్వర్టర్ అంటే, ఇట్ విల్ కన్వర్ట్ బైట్ కోడ్ ఫ్రమ్ లోకల్ ఓఎస్. అంటే ఇక్కడున్న బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్ ఉంది కదా, దీంట్లో బైట్ కోడ్ ఉంది. దాని లోకల్ ఓఎస్ అంటే ఇక్కడ లైనక్స్, సెకండ్ దాంట్లో సోలార్సిస్ లోకల్ ఓఎస్, థర్డ్ దాంట్లో యునిక్స్, దానికి కన్వర్ట్ చేస్తుంది. ద ఫస్ట్ కన్వర్టర్ ఫ్రమ్ బైట్ కోడ్ టు యునిక్స్ లైనక్స్ ఓఎస్ రిప్రజెంటేషన్స్. సెకండ్ కన్వర్టర్ కన్వర్ట్ ఫ్రమ్ బైట్ కోడ్ టు యునిక్స్ ఓఎస్ రిప్రజెంటేషన్స్. సిమిలర్లీ హియర్ ఆల్సో థర్డ్ కన్వర్టర్ కన్వర్ట్స్ దట్ బైట్ కోడ్ టు సోలార్సిస్ representation. Similarly, we required another converter, the fourth converter from neutral bytecode to Windows representation. ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. For compilation I used Windows only. ఇక్కడ compilation కి విండోసే. For execution I used Windows, but here I am using converter. Understand magic. ఇక్కడ కంపైలేషన్కి విండోస్ ఉంది, ఇక్కడ ఎగ్జిక్యూషన్కి విండోస్ ఉంది. కానీ ఇక్కడున్న కోడ్ని ఈ విండోస్ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మధ్యలో వచ్చిన ఈ బైట్ కోడ్ అనేది విండోస్కి కూడా అర్థం కాదు. అంటే అది ఒక సపరేట్ కోడ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, డాట్ క్లాస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇన్ ద డాట్ క్లాస్ ఫైల్ విచ్ కోడ్ ఈజ్ అవైలబుల్ అంటే బైట్ కోడ్. అది దేన్ని అర్థం చేసుకోదు. వాట్ ఈస్ ద బైట్ కోడ్ అంటే న్యూట్రల్ కోడ్ ఆర్ ఇంటర్మీడియట్ కోడ్. ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ విండోస్ రిప్రజెంటేషన్. దట్ ఈస్ ద పాయింట్. హౌ సన్ మైక్రో సిస్టమ్ ప్రొవైడెడ్ దీస్ కన్వర్టర్స్ యాక్చువల్లీ అంటే, సన్ మైక్రో సిస్టమ్ ప్రొవైడెడ్ దీస్ కన్వర్టర్స్ అలాంగ్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఓన్లీ.
ఇక్కడ చూడండి, కన్వర్టరు ఎగ్జిక్యూటరు జేవిఎంలోనే వచ్చేస్తాం, జేవిఎంలోనే ఇక్కడ వస్తుంది. సో అంటే ఎంబెడ్ చేశారు ఏంది, కన్వర్టర్ని సాఫ్ట్వేర్ని. సన్ మైక్రో సిస్టమ్ ప్రొవైడెడ్ కన్వర్షన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూషన్ ఇన్ అండ్ ఎంబెడెడ్ ఫ్యాషన్ ఇన్ సింగిల్ డివైస్. ఒకటే డివైస్. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ చూడండి, సింగిల్ డివైస్. ఇక్కడ కన్వర్టరు ఆ సాఫ్ట్వేర్ ఒకటే దాంట్లో లైనెక్స్ వచ్చేస్తుంది. అదేవిధంగా కన్వర్టర్ సోలారిసిస్ ఒకటే దాంట్లో వస్తుంది. ఎంబెడెడ్ ఫ్యాషన్ అంటారు దీన్ని. ద డివైస్ ఈజ్ కాల్డ్ జేవిఎం. పక్కన రాశాను చూడండి, జేవిఎం. ప్రతిదానికి ఉంది అంటే ఉంది, ప్రతిదానికి జేవిఎం డిపెండెంట్. జేవిఎం డిపెండ్, ఇది లైనెక్స్ డిపెండెంట్, ఇది సోలారిసిస్ డిపెండ్. ఇక్కడ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, బట్ జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎలా? ఫస్ట్ దాంట్లో లైనెక్స్ అర్థం చేసుకుంది, సెకండ్ దాంట్లో సోలారిసిస్, అంటే ఆ జేవిఎం వేరు ఈ జేవిఎం వేరు. థర్డ్ దాంట్లో యూనిక్స్ ఈ జేవిఎం వేరు. ఫోర్త్ దాంట్లో విండోస్ ఈ జేవిఎం వేరు. అంటే జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. వాట్ ఈజ్ యాక్చువల్లీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జేవిఎం అంటే 2 యాక్షన్స్ చేస్తుంది అది, కన్వర్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్. వచ్చిన బైట్ కోడ్ని కన్వర్ట్ చేసి మళ్ళీ దాన్ని లోకల్ రిప్రజెంటేషన్కు ఓఎస్కి అర్థం చేసుకునేటట్టు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. The job of JVM is translating byte code to native code in this diagram. How many times I execute my Java program? 4 times. In how many operating systems I execute my Java program? 4 operating systems or 5 operating systems? నేను 5 తీసుకున్నా, లైనెక్స్, సోలారిసిస్, యూనిక్స్, విండోస్, మ్యాకింతోష్. In this architecture or diagram, how many JVMs we required అంటే 5 JVMs we required. The answer is 5 JVMs. Why 5 JVMs అంటే Java is platform independent programming language because of JVMs only. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి, you have to fix it. But JVM is platform dependent. Java programming language is different. JVM is different. Java programming language is syntaxes, definitions, theory, but JVM is a mission or software. Programming language is a set of rules and regulations, but JVM is a mission to execute Java program. Java programming language is platform independent programming language because of JVM only, but JVM is platform dependent tool. In case of first case తీసుకుందాం, మనం ఫస్ట్ కేసుకి వస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో లైనెక్స్ బేస్డ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ యూజ్డ్. ఇక్కడ ఏం వాడినానంటే నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాను. ఇన్ దట్ లైనెక్స్ ఓఎస్ ఐ రిక్వైర్డ్ JVM which must be compatible with Linux. So JVM must be Linux based. Second case I used Unix. Second case I used Solaris. There also Solaris based JVM. Next one is Windows based. JVM must be dependent on operating system. At the time of downloading, you have to know this is the Java software for Windows operating system. This is the Java software for Linux operating system. This is the Java software for Solaris operating system. This is the software for Unix operating system. This is the software for Windows. This is the software for Macintosh అనేది మనం అర్థం చేసుకోవాలి. So corresponding software you have to download according to your OS in your laptop. This is the platform independent nature. ఇది Java is platform independent. This is the conclusion. ఇంటర్వ్యూయర్ అడిగేదానికి ఆస్కారం ఉంది. దాంట్లో ఏమంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ .exe ఫైల్ అండ్ .class ఫైల్ అని. దిస్ ఈజ్ మనం అర్థం చేసుకోవాలి దీన్ని. .exe ఫైల్, .class ఫైల్. ఫస్ట్ .exe ఫైల్ ఈజ్ అవైలబుల్ అప్ టు C అండ్ C++ ఓన్లీ. నేను ఇది బిగినింగ్లోనే చెప్పాను. .class ఫైల్ ఈజ్ అవైలబుల్ అప్ టు జావా ఓన్లీ. దిస్ ఈజ్ జావా ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్కి వస్తే .exe ఫైల్ కంటైన్స్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ కోడ్. అది మనం కంపైల్ చేసిన వెంటనే .exe ఫైల్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా కంపైల్ చేయొచ్చు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ .class ఫైల్ అనుకోండి, .class ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ డైరెక్ట్లీ, ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్.
సో ఇంకా థర్డ్ డిఫరెన్స్కి వస్తే .exe ఫైల్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఫైల్, ఇది C++లో. అదే ఇక్కడికి డాట్ క్లాస్ ఫైల్కి వస్తే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫైల్ అనేది మనకు తెలుసు. ఇంకా ఫోర్త్ డిఫరెన్స్కి వస్తే .exe ఫైల్ ఈజ్ లెస్ సెక్యూర్డ్ ఫైల్, అదే డాట్ క్లాస్ ఫైల్ వచ్చేసి మోర్ సెక్యూర్డ్ ఫైల్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ considering to this platform independent and platform dependent. వై జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది మనకు ఇప్పుడు తెలిసింది. ఇది ఈ క్లాస్కి ఇంతేనండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.